హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి అపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఏప్రిల్ 4వ తారీఖు ఈరోజు ఆ స్టూడెంట్స్ మే 5వ తారీఖు ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. అంటే కరెక్ట్గా 1 మంత్ టైం ఉంది మీకు. ఈ 1 మంత్లో మనం ఈ 2 ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్లో చదివినటువంటి 2 ఇయర్స్ సిలబస్ని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనకి మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, దీనికి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ బిఫోర్ ఎగ్జామ్ అనే టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. దయచేసి ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి వినిపించండి అని నేను ఎప్పుడూ చెప్పలేదండి. కానీ ప్రతి ఒక్క పేరెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి మీ పిల్లలకి ఈ వీడియోను మాత్రం తప్పనిసరిగా ఒక్కసారైనా వినిపించండి. అంటే కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదండి, అది టైం వేస్ట్ అనుకోవద్దు. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా సరే కొంచెం స్పీడ్లో పెట్టైనా సరే పిల్లలకి వినిపించండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇది నా రిక్వెస్ట్, మీ అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రివైజ్ ద సిలబస్ రిగరస్లీ. రిగరస్లీ అంటే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ మనం మన యొక్క సిలబస్ని రివైజ్ చేసుకోవాలి. అంటే కేవలము 1 నెల రోజులు మాత్రమే ఉంది టైము. అంటే 5వ తారీఖు ఎగ్జామ్ అంటే 4 వరకే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ అంటే లాంగ్ టర్మ్స్లో ఉన్నారు, అలాగే ఇంటర్మీడియట్ జస్ట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ సిలబస్ని ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుండి రివైజ్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 ఇయర్స్ సిలబస్లో వాళ్ళు ఎంత బాగా చదివినప్పటికీ కూడా ఈ లాస్ట్ మంత్ రివిజన్ అనేది చాలా చాలా క్రూషియల్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా రివైజ్ చేసుకుంటే అంత గుర్తుండే అవకాశాలు ఉంటాయి మనకి. కాబట్టి మీరు మీ పిల్లలకి చెప్పాల్సింది, లేదా స్టూడెంట్స్ వింటూ ఉంటే ఈ వీడియోని, మీరు ఈ 2 ఇయర్స్లో చదివినటువంటి ఈ సిలబస్ని తప్పనిసరిగా ఈ నెలలో నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుంటే మంచిది. అంటే కూర్చొని అన్ని చాప్టర్స్ చదవమని నేను చెప్పడం లేదు, కానీ ఆల్రెడీ మీరు గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉన్నారు, ఇప్పుడు అన్ని కాలేజెస్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ టెస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని మాత్రం తప్పనిసరిగా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అసలు సిలబస్ని కవర్ చేయడానికే టైం సరిపోవటం లేదు, మరి రివైజ్ చేయడానికి ఎలా కుదురుతుంది అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు మీరు కవర్ చేయడం కాదండి చేస్తుంది, ఆల్రెడీ మీరు రివిజన్లోనే ఉన్నారు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ఇవి రివిజన్ కిందే లెక్క. కాబట్టి ఆల్రెడీ మీరు రివిజన్లోనే ఉన్నారు, కాకపోతే ఇదే లాస్ట్ ఇంకా రివిజన్ అన్నట్లుగా మీరు చదవాలి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్టు కంప్లీట్ అవ్వాలి రివిజన్ మీకు. అందుకనే మీకు ఎక్కడైనా సరే రివిజన్ పార్ట్ కానీ మిస్ అయ్యి ఉంటే ఏదైనా టాపిక్స్కి దయచేసి వాటిని ఐడెంటిఫై చేసుకోండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇప్పటి వరకు మీకు కొంచెం వీక్గా ఉన్నటువంటి సిలబస్ ఏదైనా ఉన్నా, లేదా అసలు చదివినటువంటి టాపిక్స్ ఏదైనా ఉన్నా వాటిని దయచేసి ఎవరు కూడా టచ్ చేయొద్దు. మీకు బాగా అవేర్నెస్ ఉన్నటువంటి సబ్జెక్టు, థరోగా ఉన్నటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ కానీ, లేదా కొన్ని సబ్జెక్ట్స్లో కానీ, కొన్ని టాపిక్స్లో కానీ మార్క్స్ తగ్గుతూ ఉంటే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మనకి 720 మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది సీటు మంచి కాలేజెస్లో వస్తే సరిపోతుంది. కాబట్టి ఆ మార్క్స్కి మనం చదువుకున్నటువంటి సిలబస్ని పక్కాగా కానీ మీరు రివైజ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉంటే డెఫినెట్గా యూ విల్ గెట్ ది గుడ్ స్కోర్. నెక్స్ట్, సబ్జెక్ట్ సెలక్షన్ టు ఆన్సర్. ఆల్రెడీ నేను ఈ పాయింట్ గురించి చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను. ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే నాట్ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్, ఎవ్రీ డే మీరు ఇప్పుడు కాలేజెస్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ని ఆన్సర్ చేయాలి అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ పేపర్లో ఏ సబ్జెక్ట్లో మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, అది చూజ్ చేసుకోండి. అంతేగాని ప్రతిసారి బయాలజీతోనే స్టార్ట్ చేయాలి, లేదా కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి, ఇలా ఏమీ లేదు ఫిక్స్డ్గా. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే 5 minutes స్పెండ్ చేయండి, సబ్జెక్ట్ని జాగ్రత్తగా చూజ్ చేసుకోండి, దానిలో ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఈజీ, నెక్స్ట్ కొంచెం డిఫికల్టీగా ఉన్న సబ్జెక్టు. అంతేకాదు ఫస్ట్
అన్ని క్వశ్చన్స్ కూడా ఈ 3 సబ్జెక్ట్స్లో వరుసగా అన్ని బాగా తెలిసిన క్వశ్చన్స్ ఉంటేనే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ రౌండ్లో కొంచెం ఈజీగా ఉన్నవి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో మీకు డిఫికల్టీగా అనిపించి అసలు రావటం లేదు అంటే వాటిని టచ్ చేయొద్దు, జస్ట్ ట్రై చేసి వదిలేయండి. లేదు కొంచెం ట్రై చేస్తే వస్తాయి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి థర్డ్ రౌండ్లో. ఓకే, సో ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆన్సరింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ బీ కాషియస్ ఇన్ ఓఎంఆర్ బబ్లింగ్. ఓఎంఆర్ బబ్లింగ్ అనేది చాలా హ్యూజ్ హర్డిల్ లాగా ఉంది స్టూడెంట్స్ కి. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ ఓఎంఆర్ షీట్స్ బబ్లింగ్ లోనే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మనం ఎంత బాగా చదివాము అనేది కాదు, ఎగ్జామ్ రోజు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. అందుకనే ఈ రోజు ఈ వీడియోలో కేవలము ఎగ్జామ్ రోజు కోసం ముందు నుండి ఏమి ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించే చెప్తున్నాను. ఓకే, సో మీరు ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు బబుల్ చేసే విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే సర్కిల్ అనేది కరెక్ట్గా దిద్దుతున్నారా లేదా అనేది చూసుకోండి. నెక్స్ట్ మీరు ఓఎంఆర్ బబ్లింగ్ చేసే ముందుగా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేటప్పుడు కూడా మీ రోల్ నెంబరు అవన్నీ కూడా మీ నేము రోల్ నెంబరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా, అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమేమైతే ఫిల్ చేయాలో కేటగిరీ అవన్నీ జాగ్రత్తగా ప్రాపర్గా ఫిల్ చేయండి. పొరపాటున ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే మీరు ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇన్విజిలేటరు ఆ సెంటర్ ఇన్ఛార్జి చీఫ్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ యొక్క సంతకం చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు కరెక్షన్స్ చేయండి. సంతకం లేకపోతే మీ ఓఎంఆర్ వ్యాలిడ్ అవ్వదు. ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్క స్టూడెంట్. ఇన్విజిలేటర్కి చెప్పినంత మాత్రాన సరిపోదండి, వాళ్ళు వెళ్ళి ఆ చీఫ్తో సంతకం చేయిస్తేనే అప్పుడు మాత్రమే ఆ కరెక్షన్స్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి 10 క్వశ్చన్స్కి కూడా ఓఎంఆర్ బబ్లింగ్ ప్రాపర్గా చేస్తున్నామా లేదా అనేది చూసుకోండి. అంటే మీరు అనుకోవచ్చు ఇంత టైం వేస్ట్ అవసరమా, అంటే 5 నిమిషాలేమో సబ్జెక్ట్ సెలక్షన్ కనేసారు, ఓఎంఆర్ బబ్లింగ్లోనేమో ప్రతి 10 క్వశ్చన్స్కి టైం ఇవ్వమంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ నెల మొత్తం మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే లాస్ట్ ఎగ్జామ్ పెద్దగా టైం వేస్ట్ అనేది ఉండదు. అంటే మ్యాక్సిమం 10 క్వశ్చన్స్కి ఎన్ని సెకండ్స్ చూస్తారండి? మ్యాక్సిమం ఒక 10 సెకండ్స్ చూస్తారు. అంటే టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 200/10 వేస్తే 20 స్లాట్స్ ఉంటాయి. 20 స్లాట్స్ ఇంటూ 10 వేసుకోండి, అంటే ఎన్నండి 200 సెకండ్స్. 200 సెకండ్స్ అంటే ఎంత టైం ఉంటుంది? 3 మినిట్స్ కూడా ఉండదు, అన్ని క్వశ్చన్స్కి కలిపి నేను చెప్తుంది. కాబట్టి దయచేసి బబ్లింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పొరపాటున ఒక ఆన్సర్ కానీ స్కిప్ అయింది అనుకోండి, మీకు ఆ వర్టికల్ కాలంలో నిలువుగా ఉన్న వాటిల్లో అన్నీ మిస్ అయిపోతాయి. లాస్ట్ ఇయర్లో చాలా మంది స్టూడెంట్స్కి 150 మార్కులు, 100 మార్కులు, 120 మార్కులు వేరియేషన్స్ వచ్చినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఓఎంఆర్ బబ్లింగ్. ఎంత బాగా ఆన్సర్స్ తెలుసు అని కాదు, ఎంత బాగా ఆన్సరింగ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కేర్ఫుల్గా ఉండండి. పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలకి ఈ విషయాలన్నీ ప్రతిసారి రివైజ్ చేస్తూ ఉండండి. ఓకే, అంతేకాదండి ఈ ఓఎంఆర్ బబ్లింగ్లో మీరు పొరపాటున ఏదైనా సరే ఒక క్వశ్చన్ కానీ స్కిప్ చేశారనుకోండి, కంగారు పడొద్దు, అక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లూజ్ చేసుకోవద్దు, గుర్తుంచుకోండి. ఓకే, ఒక క్వశ్చన్ మిస్ అవ్వటం వలన పెద్దగా లూజ్ అయ్యేది ఏమీ లేదు, అంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ మోడ్లోకి వెళ్ళారు మీరు. కాబట్టి జాగ్రత్తగా అక్కడి నుండి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గమనించి ఆ పోయిన క్వశ్చన్ కూడా ఇంకా ఎక్కడైనా నేను ట్రై చేసి సంపాదించుకోగలనా అనేది మీరు లాస్ట్ రౌండ్లో ట్రై చేయడానికి చూడండి. ఓకే, సో ఓఎంఆర్ బబ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో మీరు మీ సంతకం కానీ, థంబ్ ఇంప్రెషన్ కానీ, డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటేనండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఓఎంఆర్ బబ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నలగకూడదు, చెరగకూడదు, వాటర్ పడకూడదు, ఇంకు పడకూడదు, ఏది కూడా ఉండకూడదు, గుర్తుంచుకోండి. గీతలు ఉండకూడదు, మార్కింగ్స్ ఉండకూడదు, నీట్గా ఉండాలి. ఎందుకంటే స్కాన్ చేస్తుంది కాబట్టి అక్కడ మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ ట్రై టు గెట్ ద బెస్ట్ స్కోర్ అన్నాను. బెస్ట్ స్కోర్ అంటే 720 మార్కులని కాదు అర్థం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు వీక్లీ టెస్టుల్లో వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుందో తెలుసు. ఆల్రెడీ యావరేజ్ మెయింటైన్ అవుతూ ఉంది ప్రతి స్టూడెంట్కి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క యావరేజ్ ఉంటూ ఉంటుంది. ఆ యావరేజ్ కంటే కొంచెం బెస్ట్ స్కోర్ని ట్రై చేయమని చెప్తున్నాను నేను. అంటే 720 వచ్చేవాళ్ళు
ఎలాగో 720 తెచ్చుకోగలరు. 650 వచ్చేవాళ్ళు 650 లేదా 670కి ట్రై చేసుకోవాలి. అదే 550 వస్తే 600కి ట్రై చేసుకోవాలి. అంటే ఉన్న మార్క్స్ ప్రెజెంట్ మీకు వచ్చే మార్క్స్ కంటే ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, బెస్ట్ స్కోర్ని గెయిన్ చేయడానికి ఎలాంటి టిప్స్ని ఫాలో అయితే, ఎలాంటి ఆన్సరింగ్ మెథడ్స్ని ఫాలో అయితే మనం స్కోర్ని సంపాదించుకోగలము అనేది ఆలోచించాలి. సో బెస్ట్ స్కోర్ అంటే అది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క స్కోరు. సపోజ్ 400 వచ్చే స్టూడెంట్ అనుకోండి, 450కి ట్రై చేయాలి. అంతేగాని 600కి ట్రై చేయమని నేను చెప్పడం లేదు. సో ఎవరి రేంజ్ వాళ్ళది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు ఉన్నటువంటి యావరేజ్ స్కోర్ కంటే కూడా ఇంకా బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశాన్ని చూసుకోవాలి, కానీ ఇంకా అంతకంటే డౌన్ అవ్వకుండా ఉండేలాగా చూడండి దయచేసి. ఓకే. సో మీ ప్రతి ఒక్క దానిలో కూడా మీ మైండ్ థింకింగ్ ఏనండి ఏదైనా సరే. మనం చదవటం వేరు, ఆ రోజు ఎగ్జామ్ రాయటం వేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే. నెక్స్ట్, యూటిలైజ్ డబుల్ బబ్లింగ్. ఈ విషయం గురించి నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను లాస్ట్ ఇయర్. అయినా సరే డబుల్ బబ్లింగ్ అవసరమా లేదా అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ మాత్రం తప్పకుండా యూటిలైజ్ చేసుకోమని చెప్తాను నేను. ఇక్కడ డబుల్ బబ్లింగ్ గురించి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సపోజ్ మీరు 7th క్వశ్చన్కి ఆన్సరు మీకు బాగా తెలుసు, కానీ పొరపాటున ఇక్కడ బబుల్ చేయబోయి మీరు 8th క్వశ్చన్లో బబుల్ చేశారు అనుకుందాం. ఓకే. అంటే దీని ఆన్సర్ని ఇక్కడ పెట్టేశారు, అసలు ఇది స్కిప్ అయిపోయింది, ఇక్కడ పెట్టలేదు మీరేమి. 8th దానిలో మీరు 7వ నెంబరు ఆన్సర్ని 8వ దానిలో పెట్టేశారు. కానీ స్టూడెంట్ హడావడిలో ఏం చేస్తారంటే 7th క్వశ్చన్ ఆన్సర్ చేసేసాను కదా, 8వది చూసుకోక్కర్లేదు, నెక్స్ట్ ఆన్సర్ నేను పెట్టబోయేది 8వ క్వశ్చన్లోనే పెట్టబోతున్నాను అని మైండ్లో అనుకుంటారు. అని అట్లీస్ట్ నెంబర్ కూడా, అంటే అందరూ చేస్తారని కాదు చెప్తున్నాను, అంటే కొద్దిమంది స్టూడెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. 8th క్వశ్చన్ ఆన్సర్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే 9th దానిలో బబుల్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ సీక్వెన్స్ ఇలా వెళ్తూ ఉంటుంది. అంటే మొత్తం ఈ వర్టికల్ కాలంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పోతాయి. అంతే కదండి. అయితే నేనేం చెప్తున్నాను, ఎవ్రీ 10 క్వశ్చన్స్కి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ స్టూడెంట్కి ఈ 10 అని చూడటంతోనే ఒకవేళ నా మాటలు గుర్తొచ్చాయి అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే ఎవ్రీ 10 క్వశ్చన్స్కి చెక్ చేసుకోమన్నారు కదా, ఒకసారి చెక్ చేద్దాము అని. అప్పుడు ఇక్కడ మీకు ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ అయింది అనుకుందాం. ఫైండ్ అవుట్ అయినప్పుడు ఏమవుతుంది, వెంటనే మీకు టెన్షన్ క్రియేట్ అయింది. అంటే ఇది పోయింది, ఈ రెండు కూడా మిస్టేక్ అయిపోయినాయి. అంటే మొత్తం 3 క్వశ్చన్స్ మీకు లూజ్ అయిపోయినాయి. 3 క్వశ్చన్స్ అంటే ఇంటూ 4 అంటే 12 మార్క్స్. అంతే కదండి. 12 మార్క్స్ పోయేలాగే స్టూడెంట్కి చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. దయచేసి ఈ సిట్యుయేషన్లో స్టూడెంట్ ఎటువంటి డిసప్పాయింట్మెంట్కి వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి అనే దానికి సొల్యూషన్ డబుల్ బబ్లింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. అంటే ఇది ఉపయోగమా, అవునా కాదా క్వశ్చన్స్ వద్దు, దీనివల్ల బెనిఫిట్ మాత్రం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ 8వ నెంబర్లో మీరు 7వ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేశారు ఆల్రెడీ, కాబట్టి పెట్టేశారు కాబట్టి ఈ ఆన్సర్ని ఇక్కడ 7th దానిలో బబుల్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ నెంబర్ 1 కరెక్ట్ అనుకోండి, అప్పుడు 1 ఎక్కడ పెట్టేసేయండి, అంటే 7వ నెంబర్ క్వశ్చన్ కరెక్ట్ అయిపోయింది కదా, ప్రాబ్లం లేదు, ఇది సాల్వ్ అయిపోయింది. ఇంకా 2 క్వశ్చన్స్ మిగిలినాయి. ఈ 2 క్వశ్చన్స్లో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ తప్పు పెట్టేశారు మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డబుల్ బబ్లింగ్ చేసేసుకోండి, అంటే ఇంకొక బబుల్ కూడా చేసేసేయండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సపోజ్ ఈ రెండు డబుల్ బబ్లింగ్ చేయకుండా వదిలేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, 2 క్వశ్చన్స్ పోయినట్లే మీకు. అంతే కదా. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ కదా, అంటే 2 క్వశ్చన్స్ 2 మార్కులు పోతాయి. ఒకవేళ డబుల్ బబ్లింగ్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. డబుల్ బబ్లింగ్ చేస్తే ఏమవుతుంది, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్వాలిడ్ బబ్లింగ్ అనే చెప్తున్నారు. డబుల్ బబ్లింగ్ అంటే రాంగ్ ఆన్సర్ బబ్లింగ్ అని చెప్పడం లేదు, రాంగ్ మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ అని చెప్పడం లేదు. కాబట్టి ఇన్వాలిడ్ అంటే 0 మార్క్స్ అని అర్థం, అంటే ఈ రెండిటికి అసలు మార్కే పోదు అని అర్థం. ఇది నేను చెప్పే దాని ప్రకారం, అంటే నాకు అర్థమైన దాని ప్రకారం, నేను కరెక్ట్ అనుకుంటున్న దాని ప్రకారం. ఇదేమో స్టూడెంట్ దాని ప్రకారంగా, అంటే డబుల్ బబ్లింగ్ చేయకముందు 2 తప్పులు కాబట్టి 2 మార్కులు పోయినాయి, -2. ఇప్పుడు నేను డబుల్ బబ్లింగ్ చేస్తే ఏమి పోవమ్మా, మార్క్స్ 0 ఉంటాయి అని చెప్తున్నాను. ఒకవేళ డబుల్ బబ్లింగ్ చేసినా కూడా స్టూడెంట్స్ లేదు మేడం డబుల్ బబ్లింగ్ కూడా మనకి నెగిటివ్ మార్క్ అయిద్దంట అన్నారనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుందండి, ఆల్రెడీ మీరు తప్పు పెట్టేశారు, అంటే -2నే కదా. డబుల్ బబ్లింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు ఏమైద్ది, మీకు నష్టమే లేదు కదా, సేమ్ -2నే కదా ఉండేది.
నో చేంజ్ కదా, అంతే కదా. అంటే మీరు వదిలేసినా -2నే, పెట్టినా -2నే. కానీ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ఏంటి, ఇన్వాలిడ్ బబ్లింగ్ మీన్స్ జీరో, అంటే నెగిటివ్ ఉండదు అంటున్నాను నేను. ఒకవేళ అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అయితే ఈ -2 పోయి 0 మార్క్ ఉంటుంది కదా, అంటే 2 మార్క్స్ సేవ్ అయినట్లే కదా మీకు ఇక్కడ. దీనివల్ల నష్టం లేదు కదా. అలాంటప్పుడు చాలా ఎందుకు ఈ డబుల్ బబ్లింగ్ గురించి ఆలోచించకూడదు, అర్థమైంది కదా. సో ఈ విషయాన్నే మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. డబుల్ బబ్లింగ్ అంటే 0 మార్క్సా లేక నెగిటివ్ మార్కింగ్ అనేది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. 100% నెగిటివ్ అని తెలిసిన తర్వాత ఒకవేళ కానీ ఆ సీక్వెన్స్లో మీకు ఏదైనా స్కిప్ అయ్యి కానీ మీరు పొరపాటు చేసి ఉంటే దీన్ని సేవ్ చేసుకోవడానికి మాత్రం తప్పనిసరిగా డబుల్ బబ్లింగ్ అనేది చాలా చాలా హెల్ప్ చేసిద్ది. ఇంకా వేరే చోట కూడా 100% రాంగ్ ఆన్సర్ అని మీకు కానీ తెలిస్తే అక్కడ కూడా డబుల్ బబ్లింగ్ పెట్టుకోండి నేను సజెషన్ ఇస్తాను మీకు. ఆల్రెడీ 100% రాంగ్ అని తెలిసినప్పుడు అది మీకు తెలుసు అంటే -1, -1 అయ్యే కంటే కూడా డబుల్ బబ్లింగ్ పెడితే 0 రావచ్చు, లేక -1 రావచ్చు. 0 వస్తే హ్యాపీ, అంటే మీకు 1 మార్క్ సేవ్ అయిపోయింది. -1 వచ్చింది అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే కదా సేమ్, కాబట్టి ఇంకా దానివల్ల ప్రాబ్లం ఏముంది. సో దయచేసి డబుల్ బబ్లింగ్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంత ఎలాబరేటివ్గా ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇవ్వరండి, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. పర్టికులర్గా 100% రాంగ్, లేదా నేను మిస్టేక్ చేశాను, లేదా స్కిప్ అయిపోయి నా బబ్లింగ్ స్కిప్ అయింది, ఒక నంబర్ మిస్ అయింది, స్కిప్ అయింది అనుకున్నప్పుడు తప్పనిసరిగా డబుల్ బబ్లింగ్ని యూజ్ చేసుకోండి. క్లియర్. నెక్స్ట్, పుట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్ డ్యూరింగ్ ఆన్సరింగ్. అంటే నాట్ ఓన్లీ లాస్ట్ ఎగ్జామ్ అండి, ఇప్పటి నుండి మీరు రాసే ప్రతి ఎగ్జామ్లో కూడా కంప్లీట్ ఎఫర్ట్ ఎలా ఉండాలి అంటే, మీ ఎఫర్ట్ నేను 2 ఇయర్స్ కష్టపడి చదివాను, లేదా 2 లాంగ్ టర్మ్స్ కష్టపడి చదివాను. ఎవరు ఏది చదివినా 2 సంవత్సరాల సిలబసే చదువుతారు ఎన్నిసార్లు చదివినా సరే. మీరు చదివింది ఈ నీట్ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు నుండి దేనికి పనికిరాదు, గుర్తుంచుకోండి. అంటే ఇంకా ఆ సిలబస్ అంతవరకే, మీకు మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు, అంతే కదా అర్థం. అంటే నాలెడ్జ్ ఉంటుంది అఫ్ కోర్స్, ఆ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్కి వెయిటేజ్ అనేది ఎక్కడ కూడా ఉండదు, అంటే తర్వాత ఫ్యూచర్లో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు చదివినటువంటి సబ్జెక్ట్ అంతటినీ కూడా ఈరోజు నేను ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలనో అంతవరకు పెడతాను, ఎంతవరకు నేను ఒక్క మార్క్ అయినా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయగలను అంతవరకు ట్రై చేస్తాను. ఇంకా దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్, ఇంతకంటే నాకు నెక్స్ట్ అవకాశం రాకపోవచ్చేమో, నేను ఈ ఈ అవకాశాన్ని మాత్రం ఎప్పటికీ నేను వదులుకోను అన్నట్లుగా ఆలోచించాలి మీరు. అప్పుడు మీ ఆన్సరింగ్ అనేది చాలా చాలా కాన్ఫిడెంట్గా వెళుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఆన్సరింగ్ అంటే మీ క్వశ్చన్ పేపర్లో మీరు ఆన్సర్ చేసే విధానంలోనే మార్పు వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది. సో మీరు ప్రతి వీకెండ్ ఎగ్జామ్ను కూడా ఒక లాస్ట్ ఎగ్జామ్లా ఫీల్ అవుతూ ఉండండి. నేను చెప్పేది ఇదే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు రాసే ఎగ్జామ్లో 100% ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయండి. నాకు రాదు, నేను వీకు, నేను ఫస్ట్ ఇయర్ సిలబస్ వీకు, లేదా నాకు ఫిజిక్స్ టఫ్, లేదా కెమిస్ట్రీ టఫ్, లేదా నాకు అంటే కన్ఫ్యూజన్ ఉంది, లేదా నేను మెమరైజ్ చేసుకోలేకపోతున్నాను, లేదా నాకు స్కోర్ ఎంత కష్టపడ్డా రాదు, లేదా ఈ సంవత్సరం నాకు ఎలాగూ రాదు కదా నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకుందాంలే, ఇలాంటివి వద్దు. మీరు ఎంతవరకు రాయగలుగుతారో ట్రై చేయండి, ఎంతవరకు మీరు మీ రిజల్ట్ని మీ కంటితో చూసుకోబోతున్నారో చూసుకోండి. అంటే మీరు ఎంతవరకు మ్యాక్సిమం మీ యొక్క ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారో, ఎంతవరకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో అంతవరకు ట్రై చేయండి. లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడే జాగ్రత్త పడతాం మనం. సో ప్రతి వీకెండ్ ఎగ్జామ్ని అలాగే ఫీల్ అవ్వండి, అంటే May 5th ఎగ్జామ్ లాగానే ఫీల్ అవ్వండి. అంతేకాదు ఇంకా నెక్స్ట్ ఇయర్ వద్దు, అయిపోవాలి ఈ సిలబస్, ఈ సంవత్సరం నేను ఏదో రకంగా సాధించాల్సిందే, నేను చదువుకున్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ని నేను జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇలా థింక్ చేసుకోండి. సో తప్పకుండా మీరు మంచి స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఓకే. నెక్స్ట్, ట్రై ఫర్ ఫ్లూక్ ఆన్సరింగ్. ఫ్లూక్ ఆన్సరింగ్ అంటే గెస్ చేయటం. గెస్ చేయటం అంటే సుమారుగా ఇది కరెక్ట్ అవ్వచ్చేమో
అన్నట్లుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ తప్పకుండా ఫ్లూక్స్ వేయండి. ఎప్పుడు వేయాలి? ఈ ఫ్లూక్ అనేది ఫస్ట్ రౌండ్ ఆన్సరింగ్లో చేయకూడదు, సెకండ్ రౌండ్ ఆన్సరింగ్లో చేయకూడదు. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను బిగినింగ్లోనే, అప్పుడు ఆన్సరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి 3 సబ్జెక్ట్స్లో కూడా. నెక్స్ట్ వదిలేసిన వాటిల్లో నెక్స్ట్ ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్ వదిలేసిన వాటిల్లో థర్డ్ రౌండ్లో మాత్రం అప్పుడు మీరు జాగ్రత్త పడండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? ఫ్లూక్ ఆన్సరింగ్ ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే కొంచెం డౌట్ఫుల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్, ఒకవేళ ఇది కరెక్ట్ అవ్వచ్చేమో అన్నట్లుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వదలొద్దు ఛాన్స్. ఎందుకంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 6 క్వశ్చన్స్ కానీ మీరు ఫ్లూక్స్ వేశారు అనుకుందాం. అంటే నేను అంటుంది అవ్వచ్చేమో అని మీకు ఒక లాజిక్ ఉండి ట్రై చేస్తే మేబీ ఈ ఆన్సర్ అవ్వచ్చు అన్నట్లుగా ఉంటేనే, అంతేగాని అన్నిటికీ ఫ్లూక్స్ వేయమన్నారు కదా అని అన్నిటికీ పెట్టేయకండి దయచేసి. సపోజ్ 6 క్వశ్చన్స్ మీరు ఫ్లూక్స్ పెట్టారు అనుకుందాం. ఈ 6 క్వశ్చన్స్లో మీకు 4 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకుందాం. ఒకవేళ 2 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి అనుకుందాం. అంటే 4 క్వశ్చన్స్ అంటే -4, 2 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ వస్తాయి. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 4 మార్క్స్ మిగులుతాయి మీకు, అంతే కదా. అంటే 6 క్వశ్చన్స్ నుండి మీకు 4 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. ఒకవేళ మీకు అనిపించవచ్చు 6 క్వశ్చన్స్లో 5 మిస్ అయినవి, ఒకటే కరెక్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవచ్చు అంటే ఇక్కడ మీకు -5 అవుతుంది, ఇక్కడ +4 వస్తుంది, అంటే -1 వస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే 100% అందరినీ 6 వేయమని చెప్పడం లేదు. అంటే మీకు తెలుసు ఆన్సరు, అంటే అవ్వడానికి ఒక 80% ఛాన్సెస్ ఉండొచ్చు అన్న క్వశ్చన్స్నే మీరు ఆన్సర్ చేయండి. ఫ్లూక్ ఆన్సరింగ్ అంటారు దాన్ని. సో డెఫినెట్గా ఒక 5 to 6 క్వశ్చన్స్ చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా ఒక కనీసం 4 or 8 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఇది జాగ్రత్తగా చేయాలి. అయితే ఇది లాస్ట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా చేయకూడదు. ఇప్పుడు మీరు ఈ నెల రోజులు ప్రతి ఎగ్జామ్లో కూడా ఫ్లూక్ ఆన్సరింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏ క్వశ్చన్స్కి మీరు ఫ్లూక్స్ వేస్తున్నారు? ఈ రోజు ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఈ రోజు ఒక అంటే 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అనుకుందాం. దీనిలో ఎన్ని ఫ్లూక్స్ కరెక్ట్ అయినాయో మీరు నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీక్లో కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ అంటే మీ గెస్సింగ్ అనేది కొంచెం పర్లేదు అంటే రీజనబుల్గా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, లేదు మాకు కొంచెం భయం అలాంటివి అంటే టచ్ చేయకండి, ఫ్లూక్ ఆన్సరింగ్ వద్దు. ఓకే, జస్ట్ నేను చెప్పేది ఏంటంటే అంటే అన్ని కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించి చెప్తున్నాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకే, బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. స్టూడెంట్ ఫస్ట్ ఇవన్నీ చేయాలి అంటే కాన్ఫిడెన్స్ అనేది లూజ్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా అండి ఇది కాన్ఫిడెన్స్ మీద లేదా మన యొక్క మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది ఎగ్జామ్ అనేది. నీట్ అనేది పర్టికులర్గా అంటే మనకి చాలా వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి, అంటే వందలాది వీడియోస్. అలాగే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా క్లాసెస్లో కూడా టీచర్స్ చెప్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఎలా అయిపోయిందంటే ఒక ఫోబియా లాగా అయిపోయింది, అంటే మైండ్ గేమ్ లాగా అయిపోయింది నీట్ అనేది. కాబట్టి ఎవరు భయపడాల్సింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా 720 మార్కుల కోసం మనం ట్రై చేయట్లేదు. మన కేటగిరీలో మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఎంత స్కోర్ రావడానికి అవకాశం ఉంటుందో, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీ లెవెల్ కంటే ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవటానికి ట్రై చేయండి. అలా రావాలి అంటే తప్పనిసరిగా ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. అంతేగాని మీరు టాపర్స్ని లేదా మీకు కాలేజ్లో లిస్ట్ పెట్టారనుకోండి, మార్క్స్ లిస్టు, అది చూసుకుని డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళొద్దు. అర్థమైంది కదా. సో ఫస్ట్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే. ఎందుకంటే మీ ఎగ్జామ్ పేపరు మీరు ఆన్సర్ చేయాలి, మీ స్కోరు, మీ సీటు, మీరు డాక్టర్ అవుతారు. ఎవరు కాదు కదా, మీ పేరెంట్స్ కాదు, మీ సిస్టర్స్ కాదు, లేదా మీ రిలేటివ్స్ కాదు, నేను కాదు. కాబట్టి ఇది నా లైఫ్, ఇది నన్ను నేను మార్చుకోవాలి. సో నేను నా కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు భయపడాలి? నేను చదివింది రాస్తే చాలు, నాకు గ్యారంటీగా వస్తుంది చాలు అనుకోవాలి. అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో దయచేసి ఎవ్వరు కూడా అంటే కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోవద్దు. మీకు ఎటువంటి కొంచెం లో అయినా సరే, ఏదైనా కొంచెం పర్సనాలిటీ డెవలప్, కొంచెం ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని మీరు వెళ్ళి ఇంకొంచెం డల్ స్టూడెంట్తోనో లేక ఇంకా కొంచెం బాధపడే వాళ్ళతో, భయపడే వాళ్ళతో మాట్లాడితే ఇంకా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఓకే.
నెక్స్ట్ బీ లైక్ ఏ టాపర్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలా ఫీల్ అవ్వాలంటే ఒక టాపర్ ఎలా ఉంటారో అలా ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడు మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడైనా సరే టాపర్స్ ఎలా ప్రిపేర్ అవుతారో మనందరికీ తెలుసు. టాపర్ పొజిషన్లో ఉండటం అనేది అంత ఈజీ కాదు. అసలు నిజం చెప్పాలంటే ఆ టాపర్ లెవెల్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ పడే కష్టం చూస్తే చాలా జాలేస్తది. వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు పిల్లలు. ఎంతో కష్టపడి చదువుతారు. ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఎంతో కన్సిస్టెన్సీ ఉంటుంది. అసలు వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళు అంత విల్ పవర్‌తో ఉంటారు. అంత హార్డ్ వర్క్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్ అంతేకాదు వాళ్ళ యొక్క గోల్ ఎప్పుడు కూడా నేను సాధించాలి, నాకింత స్కోర్ రావాలి, నేను ఇంత ఆహ్, ఈ పలానా ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టాలి, అక్కడ చదవాలి. ఈ డ్రీమ్‌తో వెళుతూ ఉంటారు. ట్రావెల్ అవుతూ ఉంటారు. నేను చెప్పేదదే. ఒక 300 మార్క్స్ వచ్చేటువంటి స్టూడెంట్ అయినా సరే, ఒక టాపర్ ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించినప్పుడే సక్సెస్ అనేది వచ్చిద్ది మనకి. 300 ఈ రోజు ఉండొచ్చు మీకు. రేపు 600 రావచ్చు. మీరు ట్రై చేస్తే, కష్టపడితే. ఒక టాపర్ ఎంత కష్టపడుతున్నారు? తను ఎంత డెడికేషన్ పెడుతుంది? తను ఎంత కష్టపడి చదువుతుంది? ఎన్ని అవర్స్ చదువుతుంది? ఎన్ని సాక్రిఫైస్ చేస్తుంది? ఎలా అంత కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతుంది? ఇవన్నీ కూడా మీరు ఒక టాపర్ నుండి అబ్జర్వ్ చేయాలి. అంతేగాని టాపర్స్‌ని చూసి మనము వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేసి మాట్లాడే వాళ్ళుంటారు. అబ్బా! వాళ్ళకి చదువు, చదువు అని అంటూ ఉంటారు పిల్లలు. లేక పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎప్పుడు చదువేనండి. ఇంకా వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటారు. ఇలా అనకూడదు. దయచేసి సో, ఎప్పుడు కూడా ఒక టాపర్ స్టూడెంట్ ఎలా థింక్ చేస్తారో అలా గాని ప్రతి ఒక్క వీక్ స్టూడెంట్ కూడా ఆలోచించినా, ఒక టాపర్ స్టూడెంట్ లాగా ఫీల్ అయితే డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్‌ని పొందుతారండి. ఒకసారి రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు, మూడోసారైనా సరే డెఫినెట్‌లీ యూ విల్ గెట్ ద రిజల్ట్. సో, బీ లైక్ ఏ టాపర్ అంటే అది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నాట్ ఓన్లీ నీట్ స్కోర్, నీట్ ర్యాంక్ ఆర్ ఎంబీబీఎస్ సీట్. లైఫ్‌లో ఎప్పుడు కూడా మనకంటే హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, అలాంటి థింకింగ్‌ని మనం డెవలప్ చేసుకున్న రోజున డెఫినెట్‌గా మనం కూడా ఆ హైట్స్‌కి రీచ్ అవుతాం గుర్తుంచుకోండి. అంతేగాని ఎప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు అలా అనకూడదు మనం. మనం కూడా ఎందుకు కాకూడదు వాళ్ళకలాగా? వాళ్ళు ఏం చేసయ్యారు అనేది ఆలోచించాలి. వాళ్ళు ఏం చేస్తే గొప్పోళ్ళయ్యారు? అది చెయ్యండి. మీరు గొప్పగా ఉండటం మీకిష్టం లేదా? మీరు గొప్ప అవ్వాలి గదా! మీ గురించి నలుగురు చెప్పుకోవాలి కదా! అలాగుండాలి మన థింకింగ్ ఎప్పుడు. సో, నీట్ స్కోర్‌లో కూడా హైయెస్ట్ టాపర్స్ మీ క్యాంపస్‌లో ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? అఫ్‌కోర్స్ ఎవరి ఇంటలెక్చువాలిటీ వాళ్ళది. ఎవరి మైండ్ వాళ్ళది. అంటే ఎవరి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళది. అవన్నీ ఉంటాయి. కానీ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కదండీ! హార్డ్ వర్క్, సిన్సియారిటీ, రెగ్యులారిటీ. ఈ 3 ఉన్నంత కాలం ఎప్పుడు మీకు సక్సెస్ అనేది దూరం అవ్వదండి గుర్తుంచుకోండి. సో, డెఫినిట్‌గా ఇవి మీకు లైఫ్‌లో ప్రతి ఒక్క స్టేజ్‌లో కూడా హెల్ప్ అవుతాయి. నాట్ ఓన్లీ నీట్ స్కోర్. లైఫ్‌లో ప్రతి స్టెప్‌లో, ప్రతి కేటగరీ ఆఫ్ ఫీల్డ్‌లో కూడా మీకు హెల్ప్ అయ్యేటువంటి పాయింట్ ఇది. బీ లైక్ ఎ టాపర్ అనేది చాలా చాలా నాకు ఇష్టమైనటువంటి కొటేషన్ ఇది. అంటే నేను నాకుగా పెట్టుకున్నటువంటి కొటేషన్ అండి. ఇది మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైనటువంటి కొటేషన్. సో, టాపర్ లాగా మీరు ఫీల్ అవ్వాలి. టాపర్ లాగా థింక్ చేయాలి. టాపర్ లాగా కష్టపడాలి. టాపర్ లాగా సాక్రిఫైస్ చేయాలి. టాపర్ లాగా బిహేవ్ చేయాలి. టాపర్ లాగా లీడ్ చేయాలి. అర్థమైంది కదా! సో, అలా ఉండాలి. మీ యొక్క గోల్ అనేది, మీ యొక్క లైఫ్ అనేది, మీ లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కటి కూడా. ఓకే. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి నీట్ అంటే స్టూడెంట్‌కి అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరెంట్స్‌కి, వాళ్ళ సిబ్లింగ్స్‌కి అందరికీ కూడా స్ట్రెస్ ఉంటుంది. ఎవరికి ఎంత స్ట్రెస్ ఉన్నా సరే పేరెంట్స్‌కి, సిబ్లింగ్స్‌కి స్ట్రెస్ ఉంటే దానివల్ల పెద్దగా నష్టం కోల్పోయేదేమి ఉండదు. కానీ స్టూడెంట్‌కి స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు స్టూడెంట్ మాత్రమే ఎగ్జామ్ రాయాలి. ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ, ఆ రోజు ఎగ్జామ్‌ని ఎలా రాస్తున్నాము, మనం నేర్చుకున్నది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఎలా మనం ప్రెజెంట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్స్‌ని ఇప్పటి నుండి మీరు డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలి అంటే మీకు ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, లేదా మీకు కొంచెం బూస్ట్ ఇచ్చేవాళ్ళు, లేదా మీతో కొంచెం క్లోజ్డ్‌గా ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాటిలతో మాట్లాడుతూ ఉండాలి. లేదా ఏదైనా మోటివేషనల్ వీడియోస్ ఒక 2 మినిట్స్ చాలండి. టైం వేస్ట్ కాదు అవన్నీ గూడా. చదువు ఎంత ముఖ్యమో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకంటే గొప్పవాళ్ళు ఏం చెప్తున్నారు? ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్తున్నారు?
నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఎగ్జామ్ రోజు అనేది చాలా చాలా క్రూషియల్ అండి. 2 సంవత్సరాలు కష్టపడి చదివిందంతా కూడా ఆ రోజు ఎగ్జామ్ రోజే మీరు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు కూర్చొని మీ ఓఎంఆర్ షీట్, మీ క్వశ్చన్ పేపర్ తప్ప ఆ రూమ్లో మీకు ఎవరు కనిపించకూడదు. మీ కళ్ళకి కానీ, మీ ఆలోచన విధానంలో కానీ, మీ బ్రెయిన్లో కానీ ఎవ్వరు ఉండకూడదు. మీరొక్కరే ఉన్నారు మీ సీట్లో, గుర్తుంచుకోండి. ఇమాజిన్ మీరొక్కరే మీ సీట్లో కూర్చున్నారు. మీరు మీ క్వశ్చన్ పేపర్ చూసుకుని మీరు ఎంతవరకు కష్టపడగలరు, ఎంతవరకు ఆన్సర్ చేయగలరు, నేను ఎంతవరకు ట్రై చేయగలను, ఈ క్వశ్చన్ పేపర్ నుండి ఎంతవరకు నేను స్కోర్ చేయగలను, ఇంకా ట్రై చేయగలనా, ఇంకా ఏదైనా ఛాన్స్ ఉందా, అట్లీస్ట్ 1 ఛాన్స్, ఒక 4 మార్క్స్. చూడండి, ఎంబీబీఎస్ సీట్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ని చూస్తే చాలా జాలేస్తుంది. ఒక్క మార్కు లేదా 1 ర్యాంకులో మిస్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. ఎంబీబీఎస్ 1 ర్యాంక్, 1 ర్యాంక్ అంటే ఇట్స్ నెగ్లిజిబుల్ అండి. అంటే 1 క్వశ్చన్ కూడా కాదు చెప్పాలంటే. ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. అట్లీస్ట్ లాస్ట్ మినిట్ వరకు, మీకు 3 అవర్స్ ఎగ్జామ్ అనుకోండి, లాస్ట్ మినిట్ వరకు వదలొద్దు ఛాన్స్, ట్రై చేస్తూనే ఉండండి. ఒకవేళ మీకు టైం అవుతుంది అనుకోండి, టెన్షన్ పడకూడదు. ఆ టైంలో ఇంకా ఏదైనా అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా నాకు దొరికిద్దా, సెర్చ్ చేయండి, వేటాడాలి, క్వశ్చన్ పేపర్ మీద వేటను మొదలు పెట్టాలి. డెఫినెట్గా మీకు వస్తుందండి. ఎక్కడైనా అంటే మన పట్టుదలే మనకి సాధించి పెట్టిద్ది, అన్నీ కూడా అవకాశాలను కూడా ఇచ్చింది. కాబట్టి మీరు ట్రై చేస్తూ ఉన్నంత వరకు డెఫినెట్గా మీకు ఎక్కడో చోట క్వశ్చన్స్ ఉంటాయి. మీరు వెతకరు, అంతే, ట్రై చేయరు. చాలా మంది ఏంటంటే ఆన్సర్ చేసేసి కూర్చుంటారు, రిలాక్స్ అయిపోయి కూర్చుంటారు. ఒక అరగంట గంట కూర్చునే స్టూడెంట్స్ కూడా ఉంటారండి. మీరు దిక్కులు చూస్తూ మీ పక్కన వాళ్ళని చూస్తూ ఉన్నంతసేపు మీరు ఫోకస్ పెట్టలేరు. అలా కాదు, దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్, ఇది నా లాస్ట్ ఛాన్స్, ఈ రోజే, ఈ ఒక్క రోజు నేను కష్టపడితే నా లైఫ్ సెటిల్, అంతే, నా ఫ్యామిలీ హ్యాపీ, నేను హ్యాపీ, అసలు నెంబర్ 1 కాలేజ్లో నేను జాయిన్ అవుతా. ఇలా పట్టుదలగా ఉండాలి. డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు. అది రావాలి అంటే ఫస్ట్ మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మీకున్నటువంటి స్ట్రెస్ని మీరే మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అది ఎలా రావాలి అంటే ఫస్ట్ అంటే మీ థింకింగ్ లెవెల్ని ఫోకస్డ్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అంతేగాని దాన్ని 4 విషయాల మీద దాన్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఓకే, 4 విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే డల్యూట్ అయిపోతుంది మన యొక్క కాన్ఫిడెన్స్ అనేది, మన యొక్క గోల్ అనేది, లేదా మన ఫోకస్ అనేది. సో దయచేసి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. కొద్దిమంది జస్ట్ 2 మినిట్స్ ఏదన్నా ప్లెజెంట్ సాంగ్స్ వింటే స్ట్రెస్ రిలీఫ్ రావచ్చు. అంటే చదువు అంటే నాట్ ఓన్లీ బుక్స్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్ప్ చేస్తాయి, గుర్తుంచుకోండి. లేదా మీ పేరెంట్స్తో మాట్లాడండి, లేదా ఎవరైనా మంచిగా మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడండి, లేదా మీ టీచర్స్తో మాట్లాడండి. బెస్ట్ అండి. ఇంకా టీచర్స్తో షేర్ చేసుకోండి, నేను హౌ టు మేనేజ్ మై స్ట్రెస్ అనేది వాళ్ళతో డిస్కస్ చేయండి. అర్థమైంది కదా. స్ట్రెస్ అంటే కొత్తగా ఏమీ ఉండదండి, అది మన ఒత్తిడి. ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి స్ట్రెస్. మానసిక ఒత్తిడి అంటే ఏంటి, మీరు ఎక్కువగా ఆలోచిస్తే అసలు ఆలోచించే అవకాశం ఇవ్వకండి. మీరు దేని గురించి ఆలోచించాలి, క్వశ్చన్, ఏ క్వశ్చన్ ఎక్కడ దొరికిద్ది నాకు ఆన్సర్ చేయడానికి అనే దాని మీదే ఆలోచించండి. అప్పుడు ఒత్తిడి రాదు మీకు. అలా కాకుండా అయ్యో టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, నేనేం ఆన్సర్ చేయలేకపోయాను, నా దగ్గర క్వశ్చన్స్ ఇంకా చాలా మిగిలిపోయినాయి, ఎట్లాగా నా స్కోర్ రాదు, నా సీట్ రాదు అనుకోవద్దు. సీట్ గురించి బ్రెయిన్లో నుండి తీసేయండి. సీట్ కాదు మీకు కావాల్సింది, క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు, క్వశ్చన్సే కౌంట్ పెట్టుకోండి, స్కోర్ కూడా పక్కన పడేసేయండి. క్వశ్చన్స్, క్వశ్చన్స్ నెగిటివ్ పెట్టారా, నెగిటివ్ని పాజిటివ్ కింద లేకపోతే జీరో కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, జస్ట్ యూ షుడ్ ట్రై. యూ షుడ్ ట్రై. కరెక్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని టచ్ చేయకండి, ఇంకా డిస్టర్బ్ చేయకండి. రాంగ్ ఆన్సర్స్ని లేదా ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఆన్సర్ చేయకుండా ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ట్రై చేయగలనా, ఎలాగైనా ఒక 2 క్వశ్చన్స్ నేను ట్రై చేయగలనా, ఆలోచించండి. ఎంతో మంది పేరెంట్స్ అండి కౌన్సిలింగ్ టైంలో, మా పిల్లలకు మేడం ఒక్క 10 మార్కులు వస్తే సీట్ వచ్చేది మేడం, లేదా ఒక్క మార్కు వచ్చిన సీట్ వచ్చేది మేడం అంటూ ఉంటే ఎంత బాధ వేస్తుందో. వాళ్ళందరి గురించి నేను మైండ్లో పెట్టుకొని, మీ భవిష్యత్తును కూడా నేను మైండ్లో పెట్టుకొని ఈ విషయాలని మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ 1 మంత్ బిఫోర్.
తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్క స్టూడెంట్కి పేరెంట్కి కూడా హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. దయచేసి మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా సరే మీరు వెళ్ళినప్పుడైనా ఒక 2 మినిట్స్ ఫాస్ట్గా పెట్టైనా సరే వినిపించండి. అర్థమైంది కదా? చాలా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు తప్పకుండా ఇది ఫాలో అయితే ఎంత కొంతైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా పాటించండి. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి ఇన్స్టిట్యూషన్స్‌లో అడ్మిషన్స్ పొందుతారు. అంతేకాకుండా మే 5th ఎగ్జామ్ మీ అందరూ కూడా ద బెస్ట్ వేలో ప్రెజెంట్ చేయాలి అని మీ అందరిని కూడా విష్ చేస్తూ, బ్లెస్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరికీ కూడా ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో దయచేసి నీట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి షేర్ చేయండి. మే 5th ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్క నీట్ యాస్పిరెంట్‌కి కూడా నేను విషెస్ చెప్తున్నానండి. మీరు తప్పకుండా మంచి స్కోర్‌ని సాధిస్తారు అని, మీ యొక్క విల్ పవర్‌ని మీరు పెంచుకోవాలి అని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ చేసుకోవాలి. అంతేకాదు స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంటు. దానితో పాటుగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 3 గంటల 20 నిమిషాల్లో 1 సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు, అవ్వనివ్వద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకండి. ప్రతి ఒక్క సెకండ్‌ని కూడా యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.